అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లా వినియోగదారుల రక్షణ మండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వినియోగదారులు ఎక్కడెక్కడైతే మోసపోవడానికి అవకాశం ఉంటుందో అటువంటి కమర్షియల్ ప్లేసెస్ అన్నీ ఇన్స్పెక్షన్ చేయడానికి అని చెప్పి జిల్లా స్థాయిలో జిల్లా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్తో టీమ్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ టీమ్స్ మేము ఎక్కడెక్కడైతే కన్జ్యూమర్ అంటే డబ్బు పెట్టి ఒక వస్తువు కానీ సేవను కానీ పొందేవాడు వినియోగదారుడు అవుతాడు. అటువంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ టీం అంతా కలిపి ఇన్స్పెక్షన్స్ చేసి వినియోగదారుడు మోసపోకుండా వినియోగదారుల పట్ల ట్రేడర్ సరి అయిన పద్ధతిలో వాళ్ళతో ప్రవర్తించే విధంగా, సరైన బిల్లులు ఇచ్చే విధంగా, మంచి కరెక్ట్ క్వాంటిటీ, మంచి క్వాలిటీ సర్వీసెస్ వాళ్లకు డెలివరీ చేసే విధంగా చూడడానికని ఈ టీమ్స్ మేము సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము. ఇది నెలలో 2 సార్లు మేము జిల్లా స్థాయిలో ఇన్స్పెక్షన్స్ అన్ని శాఖల టీమ్స్ కలిపి ఒక కోఆర్డినేటెడ్గా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ లాగా ఇన్స్పెక్షన్స్ చేసాము. కర్నూలు డివిజన్ కంప్లీట్ అయిపోయింది. ఆదోని డివిజన్ నేటితో ముగిసింది. రేపు మళ్ళీ పత్తికొండ డివిజన్లో చేస్తాం. ఈరోజు ఉదయం నుంచి ఆదోనిలో మార్కెట్ యార్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అక్కడ రైతులను ఈ వేరుశనగ విత్తనాలు కొనుగోలు చేసే కేంద్రాల వద్ద మేము తనిఖీలు చేయడం జరిగింది. లీగల్ మెట్రాలజీ శాఖ వాళ్ళు అక్కడ తూనికల కొలతలు సరిగా ఇస్తున్నారా రైతులకు, లేదా వాళ్ళ దగ్గర నుంచి పొందేటప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుంటున్నారా లేదా అని కనుక్కోవడం జరిగింది. తర్వాత రైతులతో మాట్లాడాము. కనీస మద్దతు ధర లభిస్తుందా లేదా, దళారులు ఏ విధమైన మోసాలు చేస్తున్నారంటే వాళ్ళు ఏ విధమైన కంప్లైంట్ చేయలేదు, సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి నుంచి రైతు బజార్కి వెళ్ళాము. రైతు బజార్లో 3 కిరాణా షాపుల మీద వివిధ శాఖల అధికారులు కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఏ విధమైన మున్సిపాలిటీకి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ కానీ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కానీ, లీగల్ మెట్రాలజీ సంబంధించిన లైసెన్స్ కానీ ఏ విధంగా ఇవి లేవందుకు డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అధికారులు ఆ వయలేషన్స్కి సంబంధించి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అక్కడి నుంచి ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, మినరల్ వాటర్ ప్లాంట్ కూడా మేము తనిఖీ చేయడం జరిగింది. అందులో బిల్లులు లేకుండా వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ సేల్స్ చేస్తున్నారు వాటర్, 1 లీటర్ వాటర్ బాటిల్స్. వాళ్ళ మీద కూడా కేసు రాయడం జరిగింది. తర్వాత కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ మీద ప్రొఫెషనల్ ట్యాక్స్ పే చేయడం లేదు గవర్నమెంట్కి అని చెప్పి వాళ్ళ మీద కేసులు రాయడం జరిగింది. ఈ విధంగా ఉదయం నుంచి ఎమ్మిగనూరు పట్టణంలో యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు సరి అయిన అనుమతులు పొందకుండా ఒక సర్టిఫైడ్ ప్యాథాలజిస్ట్తో వాళ్ళు కోఆర్డినేషన్ లేకుండా వాళ్ళు అటాచ్ చేసుకోకుండా ల్యాబ్ నిర్వహణ చేయడం జరుగుతుందని చెప్పి ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టకుండా ఉన్నారు. వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ కూడా ప్రొడ్యూస్ చేయలేదు. ఈ వైలేషన్ సంబంధించి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నాము. ఆ తర్వాత పెట్రోల్ బంక్స్ ఇన్స్పెక్షన్ చేసాము. పెట్రోల్ బంక్స్లో బేసిక్ అమ్యూనిటీస్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటరు, ఫ్రీ ఎయిర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇవి ఉన్నాయా లేవా అని చూడడం జరిగింది. ఇక్కడ పెట్రోల్ బంక్స్లో అవి ఉన్నాయి. కొద్దిగా టాయిలెట్స్ మెయింటెనెన్స్ సరిగా చేయడం లేదు. వాటికి సంబంధించిన సూచనలు వాళ్లకు జారీ చేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశము ఇంత హెక్టిక్గా బ్రిస్క్గా ఈ టీమ్స్ అన్ని ఇన్స్పెక్షన్ చేయడానికి కారణం ఏంటంటే వినియోగదారుల రక్షణ మండలిలో వినియోగదారుల ఏ విధంగా వాళ్ళు మోసపోకూడదని ఒక నిర్ణయం తీసుకుని జిల్లా కలెక్టర్ గారు ఒక వినూత్న పద్ధతిలో రాష్ట్రంలోనే జిల్లా వినియోగదారుల రక్షణ మండలి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ తనిఖీలు మన రాష్ట్రంలోనే వినూత్నంగా జిల్లా కలెక్టర్ గారి ఆలోచన మేరకు ఈ తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. ఇవి ప్రతి నెల కొనసాగుతూనే ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.